బేలు మండల కేంద్రంలో స్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాల నేటి నుంచి మూతపడుతుందని యాజమాన్యం చెబుతుంది. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాలలో నడపడం చాలా కష్టంగా మారిందని ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాద్ అన్నారు. సోమవారం కళాశాల గేట్కి తాళం వేసి నిరసన తెలిపి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్లను విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ రాష్ట్ర ప్రైవేటు సంస్థల యాజమాన్యం సంఘం పిలుపు మేరకు నేటి నుంచి బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఇక విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడంతో అద్దె భవనాలకు బకాయిలు చెల్లించలేక, బోధన సిబ్బంది జీతాలు ఇవ్వలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈరోజు నవంబర్ 3, 2025 రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరియు పాతి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రైవేటు విద్యా యాజమాన్య సంస్థ మొత్తం పిలుపు మేరకు ఈ రోజు నుండి మేము కళాశాలల నిరవధిక బంద్కు వెళ్తున్నాము. గత్యంతరం లేని పరిస్థితులలో మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1200 కోట్లలో కేవలం 900 కోట్లు అన్నారు, 300 crores అన్నారు. అవి కూడా మా దాకా రాలేదు. వృత్తి విద్యా కాలేజీలు కలుపుకొని ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ అన్ని కాలేజీలు కూడా ఈ రోజు నుంచి నిరవధిక బంద్కు వెళ్తున్నాయి తెలంగాణలో. అది కూడా ఎంత ఆర్థిక భారమైందంటే గత 4 సంవత్సరాలుగా మనం అధ్యాపకులకి వేతనాలు ఇవ్వలేక, అదేవిధంగా భవన నిర్మాణాలు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఇలాంటి సందర్భాలలో మళ్ళా గ్రామీణ ప్రాంత వ్యవస్థ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అంటే, ఇందాక చాలామంది అంటూ ఉంటారు ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ప్రభుత్వ సంస్థలే బెటర్ అని. అట్లా కాదు. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఆ రియంబర్స్మెంట్ కూడా వచ్చేది చాలా తక్కువ అమౌంట్. అందులో మనం మౌలిక సదుపాయాలు అధ్యాపకులను చేయాలి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక విద్యార్థికి ఇచ్చే రియంబర్స్మెంట్ 13,000. ఎల్కేజీ పిల్లలు కూడా కట్టలేనటువంటి చిన్న రియంబర్స్మెంట్ మీద ఇంతమంది పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి నిరుద్యోగులు, యజమానులు వీళ్ళు నోటిఫికేషన్ లేక వేరే ప్రాంతాలకు పోలేక ఇక్కడ ఉండేటువంటి గ్రామీణ ప్రాంత అధ్యాపకులను, యాజమాన్యాలను ఆదుకోవాలి. అంతే తప్ప మేము ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడమో, ప్రభుత్వంపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఇందు దయతలిచి రియంబర్స్మెంట్ తొందరగా సకాలంలో, కనీసము మనం 8,500 కోట్లలో కనీసం 300 కోట్లైనా కూడా మా వారికి వచ్చే విధంగా చూడాలని, గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థలను ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. మనకి తెలిసిన విషయమే, గత 3 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు అనేది దాటిపోయింది. ఇప్పుడు 4వ సంవత్సరంలోకి మనం ఎంటర్ అయినాము. గత 4 సంవత్సరాలుగా మనకి ఫీ రియంబర్స్మెంట్ అనేది విడుదల కాక అధ్యాపక బృందం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మనకు కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రిన్సిపల్ సార్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మన ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యాపకుల తరఫు నుంచి.